ఎవరొచ్చారు? ఎవరు రాలేదు సిరి. అబద్ధం చెప్పకండి. ఎవరిదో ఆడగొంతు విన్నాను. తన కొరియర్ అమ్మాయి. సోనీకి ఏదో పార్సల్ వచ్చిందంటేను సోనీల కింద అని చెప్పి పంపించేసి ఇప్పుడు వస్తున్నా. ఈ 2 ముక్కలు చెప్పడానికి మీకు గంట పట్టిందా? గంట పట్టిందా? నేను వింటూనే ఉన్నాను. 1 అవర్ నుంచి మీరు తనతో మాట్లాడుతూనే ఉన్నారు. నాకు ఫోన్ చేసింది ఎవరు? నేనే మేడం. వీడేనా మీరు చెప్పిన రాహుల్? అవును మేడం. ఎరా, ఆడపిల్లలతో పరిచయాలను అడ్డు పెట్టుకుని వారిని వేధిస్తావా? వాళ్ళ బతుకుల్ని బజారుకి ఈడుస్తానంటావా? డబ్బుని మాత్రమే ఇవ్వాలా, లేక మా మాన ప్రాణాలు కూడా కావాలా? ఈయన గారు నిజంగా శ్రీరామచంద్రుడే అయితే, సత్యవ్రతుడే అయితే, బుద్ధిమంతుడే అయితే, మంచివాడే అయితే, గొడ్డు కారం కలుపుకొని ఈ అన్నం తిన్నా కూడా ఈయనకేమీ కాదు. ఆయన కంట్లో నుంచి చుక్క చుక్క కన్నీరు కూడా బయటికి రాదు. ఆయన నోట్లో నుంచి చిన్న అరుపు కూడా బయటికి రాదు. మంచివాడు కాకపోతే కళ్ళలో నుంచి నీళ్ళొస్తాయి. సిరి, నీకేం కాలేదుగా? థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఏంట్రా ఓకే? ఏయ్, అసలు బుద్ధుందా నీకో? ఏం నువ్వు చేసిన పని? నేనేం చేశాను? నేనేం చూడలేదు అనుకోకు. చేరి తన్నింది నువ్వే. నేనేం కావాలని తనలేదు. నా కాలు చేరికి తగిలిందంతే. నేను పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. అదే లక్ష్మి కింద పడిపోయి ఉంటే ఏమైండు సోని? ఏముంది, ఎంగేజ్మెంట్ ఆగిపోయేది అంతే కదా సోని. ఎంగేజ్మెంట్ ఎందుకు ఆగుతుంది? నేను కింద పడిపోయి నాకు దెబ్బ తగిలితే మాయ ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది కదా. అందుకే నా చైర్ని తన్నా. ఎంగేజ్మెంట్ ఆపనని చెప్పి ఇంత కుట్ర చేస్తావా సోని నువ్వు? నేనే కుట్ర చేయలేదు మాయా, ఇది యాక్సిడెంటల్ గా జరిగిందంతే. యాక్సిడెంటల్ గా జరిగిందో కావాలని చేసావో ఇంకొకసారి ఇలా జరిగితే మర్యాదగా ఉండదు సోని. మీకు గొడవలుంటే అది మీరు చూసుకోండి. అంతేగాని సిరి జోలికొస్తే మాత్రం బాగుండదు. సిరికి ఏమైనా అయ్యిందో
నాలో మళ్ళీ మీరు పాత ధనుష్ని చూస్తారు. నువ్వేం చేయబోతున్నావో నాకు అర్థమైంది మాయా. ఏమర్థమైంది సిరి? ఈయన సతీవ్రతుడని నిరూపించుకోవడానికి అగ్ని పరీక్ష పెట్టబోతున్నావు అంతేగా? ఆ? అగ్ని పరీక్ష? అవును ధనుష్, నువ్వు బురదలో దొర్లిన దున్నపోతువని సిరి అనుమానిస్తుంది. నా అపనమ్మకానికి నీ నమ్మకానికి మధ్య పెడుతున్న పరీక్షే ఈ అగ్ని పరీక్ష అన్నమాట. ధనుష్ గారు నిజంగానే మంచివారైతే ఈ వేడి వేడి పెనంపై చెయ్యి పెట్టినా ఆయనకేం కాదు. అంజలి! కార్తీక్, నువ్వా? ఏంటిలా వచ్చావు? కార్తీక్! ఎందుకొచ్చావు? అసలు నీకు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? వదినా, నేనేం న్యూసెన్స్ చేయడానికి రాలేదు, గుడ్ న్యూస్ చెప్పడానికే వచ్చాను. ఇంకెప్పుడు ఇటువైపు రాకు, కనీసం ఫోన్ కూడా చెయ్యకు. ఆ భూమిని చంపనిదే నేను ఇంట్లో కూడా అడుగు పెట్టను. భూమిని చంపడం మన వల్ల కాదు. ఒకటా రెండా, నువ్వు చేసిన ప్రతి ప్లాన్ పల్టీ కొట్టింది. ఆ భూమిని చంపలేకపోతే దాని బిడ్డనైనా చంపేస్తాను. ఎందుకే అది? ఇది కడుపుని పోగొట్టే టాబ్లెట్స్. ఇది కలిపి తాగిస్తే భూమి కడుపులో బిడ్డ కడుపులోనే కరిగిపోతుంది. ఎస్, తాగింది. ఇంకా దాని బిడ్డ కడుపులోనే సమాధి అయిపోతుంది. అమ్మా, ఏమైంది పెద్దబాబు? కంపెనీలో ఉన్న కండిషన్స్ ని కాదని నీలాంబరి కంపెనీని అమ్మేయాలని చూస్తోంది. అలా ఎలా చేస్తుంది? ఎక్కడుంది? వచ్చేసానంటీ. మీకు శ్రమ ఎందుకని నేనే వచ్చేసాను. చిత్రసేన గారు కూడా హార్ట్ ఫ్రెండ్ బొమ్మ వేసేశారు. అమ్మా, ఫస్ట్ నువ్వు చూడు. పోల్చాలంటే ఒక రకంగా వసుంధర చిన్నప్పుడు ఇలాగే ఉండుండొచ్చు. వణికించే చలి, పక్కనే వలచిన చెలి, ఇద్దరి మధ్య ఏకాంతం, ఏదో కావాలని కోరుకునే వయసు, ఏమైనా చేయగల వయసు. ఇంకేం కావాలి? ఓసే గుండు, పామే అక్కడే ఉందే. ఏయ్, ఏంటి నువ్వెందుకు మా వాళ్ళని భయపెడుతున్నావు? ఉంటే ఒక మూలన పడుండు, లేదంటే బయటికి పో. ఏంటిది? ఈ పావుని ఇదిగాని పిలిపించుకుందా? అంత ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. ప్రియా, మీరెన్నైనా చెప్పండి, ఈ చేతికి శిక్ష పడాల్సిందే. చెప్పేది నీకే. సమయం పరిష్కారం బాధపడ్డం కాదు, మీ అన్నయ్యకి ఎదురు తిరుగు. అలాగే తులసి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. చెల్లెలని ఆయనకి లేనప్పుడు, బంధమని ఆలోచించినప్పుడు,
మనం మాత్రం ఎందుకు ఆలోచించాలి?